టీజీపీఎస్సీలో యువర్ ది టాప్ స్కోరర్ ఇన్ తెలంగాణ మూమెంట్. తెలంగాణ మూమెంట్లో కూడా ఏమైనా పార్టిసిపేట్ చేశారా? యాక్చువల్లీ థర్డ్ స్టేజ్ 2009లో స్టార్ట్ అయ్యాను. అప్పుడు నేను 10th క్లాస్. ఫ్రెషర్స్కి ఒక డైలీ ప్లాన్. ఫ్రెషర్స్కి డైలీ ప్లాన్ అంటే ఫస్ట్ పాయింట్, మీరు ఓబ్రాయ్ సార్ స్టూడెంట్ కూడా, సో మీకు ఓబ్రాయ్ సార్ టీచ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఇచ్చేవారు? ఓబ్రాయ్ సార్ నాకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకటి అండ్ నోట్స్ మేకింగ్ అని, మనం మల్టిపుల్ టైమ్స్ చదవాలి, చదివిన దాన్ని నోట్స్ చేసుకోవాలి, మీ నోట్స్ మీ ఓన్ నోట్స్ మీకు ఉండాలి అనేది బాగా చెప్పేవారు. వెన్ వీఆర్ టాకింగ్ యువర్ లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, సో మీకు ఏమైనా ఐడియా ఉందా పాలిటిక్స్లోకి వెళ్ళే? పాలిటిక్స్ అని నేను ఎందుకు అనుకున్నానంటే, సో డెడికేటెడ్గా వర్క్ చేస్తే మనం వీ కెన్ చేంజ్ సో మెనీ లైఫ్. అంత పేషెన్స్ లెవెల్స్ ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ అటెంప్ట్లో రాకపోతే ఇంకా వీఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్, నాకు ఇదే వచ్చు, ఐఎమ్ మెంట్ టు డూ దిస్ వన్ ఓన్లీ. ఇంకా నాకు వేరేది, ఇఫ్ ఐ గో ఆల్సో ఐఎమ్ నాట్ హ్యాపీ. సో వెన్ వీ టాక్ అబౌట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, టీజీపీఎస్సీ గురించి మాట్లాడుకుంటే చాలాసార్లు క్యాన్సిల్ అయ్యి అసలు అవుతుందో లేదో, అయినా తర్వాత రిజల్ట్ వస్తుందో లేదో, ఇన్ని స్పెక్యులేషన్స్లో అసలు ఆ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేశారు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. Today we have with us Mr. Venkatramana Garu, who secured rank 2 in TGPSC Group 1 examination. Let's have a small talk with him. Hello Venkat Garu, how are you? I'm fine. So first of all, a very big congratulations for the huge success. Thank you. సో మీ గురించి మా అందరికి తెలుసు, కానీ మా ఆడియన్స్కి తెలియటానికి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? Yeah, sure. My name is Venkatramana Dadi. My father assistant engineer EWIDC Nalgonda. Mother SGT Nalgonda. మేము ప్రాపర్ నల్గొండ నుంచి. I have completed my BTech in EC from NIT Warangal 2013-17. And after that I have worked as a senior software engineer in Capgemini, Bangalore. After that from 2018 civil services preparation start చేశాం. 2018 నుంచి I'm in the preparation for UPSC. అండ్ 19 to 21 ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నోలో ఎంఏ పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేశాను. ఓకే. నౌ ఐ హ్యావ్ సెక్యూర్డ్ గ్రూప్ 1లో స్టేట్ సెకండ్ అండ్ ఆల్సో సమ్ అదర్ జాబ్స్ వచ్చాయి. సో ఇనిషియల్గా సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండి ఒక సెక్యూర్డ్ జాబ్ ఉంది అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ సాఫ్ట్వేర్ సెక్టర్లో, కానీ అదంతా వదిలేసి ఎందుకు యూపీఎస్సీ ఫీల్డ్ వైపు? అంటే దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఒకటి ఉందండి. ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్, నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఈవెంట్ అయ్యింది కాలేజ్లో. ఒక రెనౌడ్ డైరెక్టర్ ఫ్రమ్ టీఎఫ్ఐ వచ్చారు. ఐ హ్యాడ్ ఎ క్వశ్చన్ విత్ హిమ్, అంటే మీరు డైరెక్షన్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు అని. అది ఆయన దానికి ఐఎమ్ గుడ్ అట్ డైరెక్టింగ్ ఫిలిమ్స్ ఆర్ టెల్లింగ్ స్టోరీస్, అది నాకు అర్థమైంది అని ఆయన చెప్పాడు. అప్పుడు నాకు ఒక థాట్ రన్ అయింది మైండ్లో. నాకు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఒకసారి నేను వేసుకున్నాను, అంటే ఒక్కొక్కటి దేంట్లో మంచిగా ఉన్నాడు, ఒక్కొక్కరికి ఒకటి వచ్చింది, నాకు రాలా, నేనేంటి దేనిలో అని. అప్పుడు అది నాకు తెలియట్లేదు కాబట్టి వేరే వాళ్ళని అడగాలి, నా ఫ్రెండ్ని అడిగాను. అయితే వాడు చెప్పింది అడ్మినిస్ట్రేషన్, అంటే కౌన్సిల్ ఉండేది మాకు ఎన్ఐటి వరంగల్లో, కౌన్సిల్లో నేను మెంబర్ ఉండే. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ థింగ్స్ ఆర్ కాలేజ్ క్లాసెస్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఆర్గనైజ్ చేయడం, కాలేజ్ కరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ యూనియన్ కౌన్సిల్లో ఉండడం అనేది కరెక్ట్గా నువ్వు చేయగలవు, అదే నీ మెయిన్ స్ట్రాంగ్ పాయింట్ అని వాడు చెప్పాడు. అప్పుడు నేను ఐ హ్యావ్ నేను అనుకున్నాను మొత్తం అంతా ఒకసారి రివైజ్ చేసి ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ అడ్మినిస్ట్రేషన్ అని నాకు క్లారిటీ వచ్చింది. అప్పుడు ఐ హ్యావ్ ఫిక్స్డ్ దట్ ఐ విల్ డూ సివిల్ సర్వీసెస్. దెన్ కొంచెం ఇంకా ఫైనాన్షియల్ ట్రబుల్స్ కామన్ కదా, జాబ్ జాయిన్ అయ్యాను. అయ్యి దానికి మనకి కోచింగ్ అనే రిలేటెడ్ స్టాఫ్కి అండ్ ఇనిషియల్గా స్టార్టింగ్ నుంచి చైల్డ్హుడ్ చిన్నప్పటి నుంచి మనం స్కూల్ ఫస్ట్ ఒకటి ఉంటుంది కదా, సో దానివల్ల కూడా ఒక ఫీలింగ్. అండ్ నాకు జాబ్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అయింది అది, ఎందుకంటే జాబ్ చేసేటప్పుడు ఇట్స్ వెరీ గుడ్ జాబ్, మంచి మీరు అన్నట్టు మంచి ఇన్కమ్ ఉంటుంది, అంతా ఇట్ వుడ్ బి వెరీ ఫైన్. బట్ మనకే అర్థమవుతుంటుంది యూ డోంట్ బిలాంగ్ హియర్ అని. ఎవ్రీడే దట్ వాస్ హాంటింగ్ మీ, దట్ వాస్ వెరీ గుడ్ బట్ ఐ డోంట్ బిలాంగ్ హియర్ అనేది నాకు అర్థమైపోయింది. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నేను ఒకటే ఆలోచించేవాడిని, మనం చేసే ఏ పని అయినా కానీ ఎవరికి హెల్ప్ అవుతుంది, ఎవరు బెనిఫిట్ అవుతున్నారు దానివల్ల అనేది
మనం చూడగలిగితే చాలా హ్యాపీనెస్ ఉంటుంది మనకి. అంటే ఐఎమ్ గుడ్ ఎట్ కుకింగ్ అనమాట. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ దీనికి. నేను కుక్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను అనుకోండి ఏదైనా డిష్, మీరు తింటారు, తిన్నాక నా ముందరనే తింటారు కదా, తిన్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ కానీ పెళ్లి చూపుల్లో కూడా ఎలా ఉంటుంది కదా 1000 claps అని, అది నాకు ఎక్కువ జాయ్ ఇస్తుంది అనమాట. ఇన్ ద సేమ్ వే నేను అదే కుక్ చేసి రెస్టారెంట్ లో పంపిస్తే వాడెవరో తింటారు, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. ఇన్ ద సేమ్ వే సాఫ్ట్వేర్ లో నేను ఏదైనా వర్క్ చేస్తే ఆ కంపెనీకి కానీ ఆర్ రిలేటెడ్ క్లయింట్స్కి కానీ బెనిఫిట్ అవుతుంది. అదే నేను ఇక్కడ సివిల్ సర్వీసెస్కి వచ్చి పీపుల్కి యూజ్ అయ్యే పనులు ఏమైనా చేస్తే వాళ్ళు హ్యాపీగా ఆర్ సమ్ చేంజ్ వచ్చిందనే మనకి సొసైటీలో క్లియర్గా కనిపిస్తుంది. సమ్ న్యూ ఇనిషియేటివ్ సో మెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈనామ్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది, ఎలక్ట్రానిక్ నేషనల్ మార్కెట్ ప్లేస్ ఫర్ అగ్రికల్చర్. అది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫ్రమ్ కర్ణాటక స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. అది ఇనిషియల్గా ఓన్లీ విత్ ఇన్ ద రీజన్ కర్ణాటకలో అన్ని ఏరియాస్ నుంచి ఒక యూనిఫైడ్ మండీ లాగా ఉండాలని ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు. అది నేషనల్ వైడ్ రికగ్నిషన్ వచ్చి దాన్ని మొత్తం కంట్రీ వైడ్ స్ప్రెడ్ చేసినారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తెలుసు కదా, దిస్ వాజ్ మై ఐడియా, నేను ఇట్లా ఇంప్లిమెంట్ చేసినాను. అది మనందరికి తెలియకపోవచ్చు, ఆర్ పర్టికులర్ పేరు తెలియకపోవచ్చు. హీ హాజ్ చేంజ్ అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ హ్యావ్ ది పవర్ టు బ్రింగ్ దట్ చేంజ్. సో అండ్ వీ కెన్ ఆల్సో విట్నెస్ ద చేంజ్. వాట్ ఈస్ ద చేంజ్ అనేది మనం విట్నెస్ చేయగలం. సో దట్ ఈస్ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్ రాదర్ దెన్ ఎనీథింగ్. మనం చేంజ్ చేసినప్పుడు పాజిటివ్ చేంజ్ వచ్చింది సొసైటీలో, మనం అది చూడగలుగుతున్నాం. టైం ఎక్కువ పడింది అంటే 2018 అంటే ఇట్స్ బీన్ 6 years. అంత పేషెన్స్ లెవెల్స్ ఎలా వచ్చింది అంటే నవ్ డేస్ స్టూడెంట్స్ వర్ లైక్ 2-3 years లోనే గివ్ అప్ చేసేస్తున్నారు. అంటే ఫస్ట్ అటెంప్ట్ లో రాకపోతే ఇంకా వీఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ అని అనుకుంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఫార్ములా? అందుకనే నేను ఫస్ట్ ఇందాక మీరు అడిగినప్పుడు షార్ట్ స్టోరీ చెప్పాను కదా, నాకు ఇదే వచ్చు. ఐఎమ్ మెంట్ టు డూ దిస్ వన్ ఓన్లీ. ఇంకా నాకు వేరేది, ఇఫ్ ఐ గో ఆల్సో ఐఎమ్ నాట్ హ్యాపీ ఫస్ట్ పాయింట్, అండ్ ఐ కాంట్ ఎక్సెల్ అనేది నాకే తెలుసు. సో అది మనం ఫిక్స్ అయి రావాలి స్టూడెంట్స్ అది మీకు అర్థం కావాలి. నేను ఇదే చేయాలి, ఇంకా ఇదే చేయాలి, ఇదే చేయగలను అని ఫిక్స్ అయి రావాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్లాన్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రొఫెషన్ అనేది వాడికి అనిపించాలి. అండ్ ఈ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, వాడు చేయగలను వాడికే ఐ మీన్ ద స్టూడెంట్ హ్యాస్ టు గెట్ దట్. నో అదర్ ఎక్స్టర్నల్ ప్రెజర్ వల్ల రాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఎంకరేజ్ చేస్తారు నన్ను, చెయ్యి నువ్వు బాగుంటుంది అది ఇది అని చేస్తారు. బట్ నాకు జీల్ ఉండాలి కదా, నేను చదవాలి, నేను రాయాలి, నేను ఇంటర్వ్యూ. ఎక్స్టర్నల్ మోటివేషన్ ఇస్ ఓన్లీ ఫర్ ఇనిషియల్ ఉంటే ఓకే ఫైన్, లిమిటెడ్ పీరియడ్, వెరీ షార్ట్ పీరియడ్. తర్వాత ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దట్ ఓన్లీ విల్ డిపెండ్స్ ఆన్ us. సెల్ఫ్ మోటివేషన్ అనేది కంటిన్యూస్ గా ఉండాలి. అది ఎట్లా వస్తుంది అంటే యూ కెన్ డూ ఇట్ అండ్ యూ షుడ్ బిలీవ్, నాట్ అదర్స్. సో టీజీపీఎస్సీలో యువర్ ది టాప్ స్కోరర్ ఇన్ తెలంగాణ మూమెంట్. తెలంగాణ మూమెంట్ లో కూడా ఏమైనా పార్టిసిపేట్ చేశారా? క్లోజ్ గా ఏమైనా అబ్జర్వ్ చేశారా? తెలంగాణ మూమెంట్ యాక్చువల్లీ థర్డ్ స్టేజ్ 2009 లో స్టార్ట్ అయింది. అప్పుడు నేను 10th క్లాస్లో స్టూడెంట్ ర్యాలీస్, ప్రొసెషన్స్, నల్గొండలో ప్లకార్డ్స్ పెట్టుకొని తిరగడము, అవన్నీ ఇంకా ఆ స్టేజ్లో చేయాల్సిన పార్టిసిపేషన్ చేసాం. అయిపోయినాక నెక్స్ట్ బీటెక్ వచ్చాం, సకల జనుల సమ్మె. అప్పుడు సెప్టెంబర్లో 1 month NIT వరంగల్ లాంటి ఇన్స్టిట్యూట్లోనే హాలిడేస్ ఇచ్చారు. అంత ఇంపాక్ట్ ఉండే సకల జనుల సమ్మె అనేది. ఇట్స్ సెంట్రల్ డీమ్డ్ యూనివర్సిటీ, దెర్ ఈస్ నథింగ్ కమింగ్ ఇన్సైడ్ ద కాలేజ్. అది బయట వేరే స్టేట్ రిలేటెడ్ ఏ స్టఫ్ ఉన్నా లోపలికి రాదు, కానీ ఇట్ కేమ్ ఇన్సైడ్ ద కాలేజ్. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ NIT వరంగల్ ఆ 1 month హాలిడేస్ ఇవ్వడం జరిగింది. సో మిలియన్ మార్చ్ అయినప్పుడు నేను ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. సో ఎవ్రీ ఫేజ్ ఆఫ్ ద థర్డ్ ఫేజ్ ఆఫ్ ద మూమెంట్లో ఎవ్రీ యాక్టివిటీలో మనం ఎంతవరకు చేయగలిగామో అంతా చేసాం. సో ఇందాక నుంచి వెన్ వీఆర్ టాకింగ్ యువర్ లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, అంటే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, నేను యాక్టివ్గా ఉంటాను. సో మీకేమన్నా ఐడియా ఉందా పాలిటిక్స్ లోకి వెళ్ళే ఐడియా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్? ఫస్ట్ నుంచి నేను మీకు ఇప్పుడు చెప్పింది పాలిటిక్స్ అని నేను ఎందుకు అనుకున్నానంటే, అంటే చిన్నప్పుడు మనకు తెలియనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 5th 6th class or 10th class kid also, he thinks that చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ డస్ ఎవ్రీథింగ్ టు ద పీపుల్. ఎవరైనా ఇప్పుడు మనకి తప్ప బయట జనాలందరూ అనుకునేది ఏంటి, చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ దే బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ ద సొసైటీ అని అందరికి తెలుసు. బట్
బ్యాక్ ఆఫ్ దిస్ ఆల్ దీస్ పీపుల్ ఉండేది ఎవరు? మెయిన్ బ్యూరోక్రాట్స్. ఒక స్టేజ్ వచ్చాక నాకు అర్థమైంది, వీ వాంట్ బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ సొసైటీ, బ్యూరోక్రాట్ అవ్వాలి. బట్ ఇనిషియల్ గా పాలిటిక్స్ అని అంటే అదే ఉంటదేమో అని అనుకున్నాను. బట్ ఆఫ్టర్ గెటింగ్ ఆల్ దిస్, పాలిటిక్స్ కన్నా ఇది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. మనకి 30 years సర్వీస్ ఉంటుందండి అట్లీస్ట్. ఇప్పుడు నేనున్న దానికి 32 years సర్వీస్ ఉంటుంది. 32 years సర్వీస్ లో డెడికేటెడ్ గా వర్క్ చేస్తే మనం వీ కెన్ చేంజ్ సో మెనీ లైఫ్స్. అది ఫర్ షూర్. మెయిన్ ఇవాళ మనం ఇద్దరం ఈ పాడ్కాస్ట్ చేస్తున్నానికి రీజన్ ఏంటి? నేను మంచి చదువుకొని ఇక్కడ ఈ పొజిషన్ కొనడం. సో ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ ద వరల్డ్, ఐ మీన్ ద పర్సన్. మైక్రో లెవెల్లో పర్సన్ చేంజ్ చేస్తుంది, మైక్రో లెవెల్లో ప్రపంచం మొత్తమే చేంజ్ అవుతుంది. ఆ మెయిన్ ఫోకస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనే నేను ఫస్ట్ నుంచి అనుకుని ఉండే. ఎందుకంటే దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఐ మీన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. అవి కరెక్ట్గా ఉంటేనే కంట్రీ ముందరికి వెళ్తుంది. సో ఐ థింక్ ఆ రెండు చేంజెస్, కొంచెం మినిమల్ చేంజెస్ నేను తీసుకురాగలిగిన, ఐ థింక్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ మై కెరియర్. అదే మీరు అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటే, వెన్ కంపేర్ టు ఇన్సైడ్ ఇండియా ఓన్లీ, మన సౌత్ ఇండియన్స్కి ఆల్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఎస్పెషల్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని ఆఫ్టర్ బీటెక్ ఒక అవేర్నెస్ ఆర్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఒక అవేర్నెస్ వస్తుంది. కానీ స్కూల్ లెవెల్స్లోనే అసలు ఇది ఒక ఎగ్జామ్ ఉంటుంది, బ్యూరోక్రసీ అని ఒకటి ఉంటుంది, దే ఆర్ ది రియల్ బ్రెయిన్స్ బిహైండ్ ది పాలిటిషియన్స్ అని అసలు అవేర్నెస్సే లేదు. వాట్ యూ థింక్, వాట్ కెన్ వి ఇంక్లూడ్ ఇన్ ది స్కూల్ కరికులం టు గెట్ దిస్ అవేర్నెస్? స్కూల్ కరికులంలో ఇన్వాల్వ్ చేయడానికన్నా ముందు మనం వీ హ్యావ్ టు ట్రైన్ పీపుల్. ఐఐటి మెడిసిన్ అనేది కాదు. ఎగ్జాక్ట్లీ. మెనీ ఆఫ్ అస్, మీరు కూడా అనుకుని ఉండొచ్చు, ఐ స్టడీడ్ ఇన్ ఎన్ఐటి వరంగల్, నేనే మాట్లాడు, నేను కాబట్టి చెప్తున్నాను. ఐ హావ్ మిస్డ్ సో మెనీ థింగ్స్. నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేశాను. ఐ మిస్ సో మెనీ. ఇదంతా స్టఫ్ నేను చదవాల్సింది స్కూల్ ఎడ్యుకేషన్ లో. ఆఫ్టర్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్, ఆఫ్టర్ డూయింగ్ సమ్ డీసెంట్ జాబ్, ఐ కమ్ అగైన్ అండ్ స్టార్టెడ్ రీడింగ్ ఎన్సీఆర్టీస్. Those are 6th to 10th NCERTs. Exactly. అది కరెక్ట్ గా అప్పుడే చదువుంటే ఇప్పుడు ఇదంతా అవసరం లేదు కదా. సో ఆ దాంట్లో ఉన్నప్పుడు చదవాల్సింది చదవాలి. అవర్ కరికులం ఇస్ యాక్చువల్లీ గుడ్, అది బాగానే ఉంది. కానీ ఆ ఓరియంటేషన్ మిస్ అవుతుంది పీపుల్లో. పిల్లల్లో ఇంతక మనం మాట్లాడుకున్నట్టు రీసెంట్ వచ్చిన కోర్ట్ మూవీ డైలాగ్ ఉంది కదా, చదువు కన్నా చట్టం తెలవడం ఇంపార్టెంట్ అని. అది అవేర్నెస్ బేసికలీ, ఇట్స్ నాట్ నాలెడ్జ్. ఇప్పుడు మూవీ చూపించినట్టే కాదు, ఏ ఇన్సిడెంట్లోనైనా కానీ మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి. సమ్ ఇన్సిడెంట్ బయట కరెంట్ అఫైర్స్ నడుస్తుంది, వాట్ డూ యూ థింక్ ఆన్ ఇట్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? సో బేసికలీ ఎథిక్స్ అనేవి ఇవన్నీ మనకి ఫస్ట్ నేర్పియాల్సింది చిన్నపిల్లలు అప్పుడే స్కూల్ లైఫ్లోనే. ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్న క్రక్సే మనం కరెక్ట్గా చెప్పగలిగితే దే విల్ గెట్ టు నో ఆల్ ద స్టఫ్. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి అది తెలియాలి ఫస్ట్. సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ నో వాట్ ఈస్ ఫండమెంటల్ రైట్. ఇప్పుడు తనకేమన్నా ఇంజస్టిస్ జరిగింది, ఈ కెన్ గో టు సుప్రీం కోర్ట్ అనేది పిల్లోడికి తెలుసా? 10th క్లాస్ పిల్లోడికి తెలియదు అనేది తెలియాలి. బేసిక్ స్టఫ్ మంచిగా చెప్పి టీచర్స్ కావాలి, దానికి ట్రైనింగ్ కావాలి. వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీ వన్, కానీ ట్రైనింగ్ కావాలి, ఆ ఓరియంటేషన్ కావాలి, కొంచెం మైండ్ సెట్ పీపుల్ది మారాలి. అందరికి కలెక్టర్ అంటే చాలా ఇది అనుకుంటారు, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉన్నది అనేది అందరికి తెలియదు. అండ్ అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, బికాస్ వీ ఆల్రెడీ హ్యావ్ ద బుక్స్. వీఆర్ నాట్ రీడింగ్ సంథింగ్ న్యూ. ఆ బుక్స్లో ఉన్నదే చదువుతున్నాం, అదే కరెక్ట్గా చదివించుకోవాలి, అదే ఓరియంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ మీరు ఇంతకు అన్నారు కదా కరికులంలో, ఐ సజెస్ట్, అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇఫ్ యూ హ్యావ్ సమ్, అంటే నీకు ఒక ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మన న్యూ ఎన్ఈపీ పాలసీలో అది తీసుకొచ్చారు, బట్ ఇఫ్ ఇట్ వర్క్స్ గుడ్, దట్ ఈస్ ఫైన్. మీకు పలానా లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు వేరే ఈ ఆర్ట్స్ మీదనే ఇంట్రెస్ట్ ఉంది. సో మనకు డిఫరెంట్ ఫీల్డ్స్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఇన్ దట్ ఫీల్డ్ మనం ఎక్సెల్ అవుతాం. అందరూ ఎంపీసీ చేయలేరు, అందరూ డాక్టర్లు అవ్వలేరు, అందరూ చేయలేరు కదా. మాస్ గ్యాదరింగ్ కాకుండా ఇండివిజువల్గా ట్రీట్ చేస్తూ వాళ్ళ ఫేవరెట్ సబ్జెక్ట్స్ కానీ కోర్సెస్ కానీ తీసుకునేటట్టు చేస్తే ఇట్ వుడ్ బి బెటర్.
సో కమింగ్ బ్యాక్ టు టీజీపీఎస్సీ, జనరల్గా ఎవరినైనా అడిగితే టీజీపీఎస్సీ బుక్ లిస్ట్ గురించి దే నాట్ ఏబుల్ టు టెల్, ఎస్పెషల్లీ ఫర్ తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ కానీ. సో మిమ్మల్ని ఒక బుక్ లిస్ట్ సజెస్ట్ చేయాలని చెప్తే తెలంగాణ టీజీపీఎస్సీకి, సో మీరేం సజెస్ట్ చేస్తారు? తెలంగాణ టీజీపీఎస్సీ, తెలంగాణ జాగ్రఫీ అండ్ తెలంగాణ ఎకానమీ రెండు తెలుగు అకాడమీ బుక్స్. ఓకే, ఐ ఫాలోడ్ దట్ వన్ ఓన్లీ, బట్ దే ఆర్ వెరీ బల్క్. అవి బల్క్ ఉంటాయి చాలా. మీరు ఒక 2-3 టైమ్స్ చదివి దానికి రిలేటెడ్ నోట్స్ రాసుకోవాలి. ఓకే, మీకు ఎంత కావాలో అంతవరకు. సో దట్ వుడ్ బి బెనిఫిషియల్. అండ్ తెలంగాణ మూమెంట్కి డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. క్రోనాలజీ కరెక్ట్గా ఉన్న ఒక బుక్ ఉంది మార్కెట్లో, పిఎన్ఆర్ అని పబ్లికేషన్స్, అదొకటి తీసుకోవచ్చు. తెలుగు అకాడమీ కూడా రిఫర్ చేయొచ్చు. క్రోనాలజీ కరెక్ట్ ఉండడానికి పిఎన్ఆర్, తెలుగు అకాడమీ ఏమో మనకి అసలు మూమెంట్ ఏమైంది, ఏం జరిగింది అనేది. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఐ హావ్ యూజ్డ్ శివాజీ సార్ అని ఆథర్ బుక్, మేధా పబ్లికేషన్స్, ఆ బుక్ యూజ్ చేశాను. బట్ ఇవన్నీ కలిపి నాకంటూ ఒక నోట్స్ చేసుకున్నాను. నథింగ్ న్యూ, బట్ అదన్నీ కలిపి క్లబ్ చేసి ఒక నాకు అర్థమయ్యేలా క్రోనాలజీలో మంచి నోట్స్ రాసుకున్నాను. దట్ ఈజ్ యాక్చువల్లీ హెల్ప్ మేము ఇన్ రైటింగ్ ఆన్సర్స్. అండ్ డేట్స్ బాగా యూజ్ చేశాను. ఎవ్రీ క్వశ్చన్కి అట్లీస్ట్ 5 to 6 డేట్స్ రాశాను నేను. అవి ఐ థింక్ అవే మంచి ఎక్కువ మార్క్స్ రావడం వల్ల దానికి అదే కారణం అనుకుంటా నా పేపర్లో. అండ్ కొన్ని నావెల్స్ ఉంటాయి. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ కల్చరల్ రివైవల్లో ఒకటి క్వశ్చన్ వచ్చింది మనకి. సురవరం ప్రతాప్ రెడ్డి అని గోల్కొండ కవుల సంచిక ఆయన స్టార్ట్ చేశారు. తెలంగాణలో ఉన్న పోయట్స్ అందరినీ వాళ్ళు రాసిన రైటింగ్స్ అన్ని ఒక కంపైలేషన్ అన్నమాట. అయితే ఆయన మనకి ఆంధ్రప్రదేశ్లో జంధ్యాల పాపయ్య శాస్త్రి అని ఇంకొక పర్సనాలిటీ ఉన్నారు. ఆయన రిడిక్యూల్ చేసింది ఏంది, తెలంగాణ భాష ఒకటి తుర్క్యాంధ్రం అని ఆయన అంటారు. అంటే ముస్లిమ్స్ ఉర్దూతో కలిపిన అది అని ఆయన రిడిక్యూల్ చేశారు. సో దానికి ఈయన రిటాలియేషన్గా ఈ గోల్కొండ కవుల సంచిక అనేది తీసుకొచ్చారు. దిస్ వాజ్ బ్యాక్ స్టోరీ. ఇవి ఇట్లాంటివి ఇన్సైడ్స్ అన్ని టెక్స్ట్ బుక్స్ లో ఉండవు. అవి మనం గ్యాదర్ చేసుకొని పాయింట్స్, బ్రౌనీ పాయింట్స్ లాగా రాసుకోవాలి. కొన్ని టెక్స్ట్ నా తెలంగాణ కోడ్ ఎక్స్ట్రా మార్క్స్ ఫెచెస్. ఫ్రెషర్స్ కి ఒక డైలీ ప్లాన్ సజెస్ట్ చేయాలంటే ఏం సజెస్ట్ చేస్తారు? ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడానికి ఢిల్లీకే వెళ్ళాలా? గంటలు ఒక ప్రాపర్ స్ట్రాటజీ లేకుండా చదివితే ఎగ్జామ్ క్లియర్ అయిపోతుందా? ఎన్ని అవర్స్ చదివినా రైట్ స్ట్రాటజీ లేకపోతే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయటం, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వటం కష్టం. బట్ డోంట్ వరీ, ఎందుకంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీ అండ్ మెంటర్షిప్ ఉంటే మీ డ్రీమ్ని రియాలిటీ చేసుకోవటం చాలా ఈజీ. మేము ఏకమాయస్ అకాడమీలో సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ని క్లాసెస్ ద్వారా క్లియర్గా చెప్పడంతో పాటు వీక్లీ షెడ్యూల్ చేసే పర్సనలైజ్డ్ మెంటర్షిప్, ఇంకా క్వాలిటీ కంటెంట్ టెస్ట్ సిరీస్ ద్వారా మీ ప్రిపరేషన్ని ఈజీ అండ్ ఎఫెక్టివ్ చేయటం మా బాధ్యత. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అవి క్లియర్ చేయడానికి మా కౌన్సిలింగ్ టీమ్ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఆర్ ఇన్స్టిట్యూట్కి డైరెక్ట్గా విజిట్ అయ్యి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. Choose the right institute to fulfill your dreams by listening to the demo classes and talking to your mentors and lecturers. ఫ్రెషర్స్ కి డైలీ ప్లాన్ అంటే ఫస్ట్ పాయింట్, ఎవ్రీ బుక్ యూపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ కానీ యూపీఎస్సీ, ఇఫ్ యు ఆర్ డూయింగ్ యూపీఎస్సీ, ఆ బుక్ పర్టికులర్ బుక్ పాలిటిక్ లక్ష్మీకాంత్ అయినా, హిస్టరీకి స్పెక్ట్రమ్ కానీ ఎన్సీఆర్టీస్ అయినా, జాగ్రఫీకి ఎన్సీఆర్టీస్ అయినా, యూ హ్యావ్ టు రీడ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. ఎంత అంటే ఫలానా చాప్టర్ ఎక్కడ వస్తుంది, ఏ చాప్టర్ తర్వాత ఈ చాప్టర్ వస్తుంది అని చెప్పగలిగే అంత అట్లీస్ట్. సో అంటే ఏ లైన్ ఎక్కడ ఉంది అనేది కొంచెం ఫార్ ఫెచింగ్, అది అంత ఎక్కువ ఎవరు చదవలేరు. అట్లీస్ట్ యూ షుడ్ నో ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఆర్టికల్ 15 గురించో 16 గురించో ఒక బిట్ వస్తుంది. వెన్ యూఆర్ ప్రాక్టీసింగ్ సమ్ మాక్ టెస్ట్ మనకు అర్థమైపోతుంది. కొన్నిసార్లు చేసినాక అది మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూస్తే పాలిటీ లక్ష్మీకాంత్ లో ఆ స్టేట్మెంట్ ఉంటుంది. బట్ వెన్ వీఆర్ రీడింగ్ అది మనం పట్టించుకోం. మాక్ టెస్ట్ రాసి మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తే ఉంటుంది. సో అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకోసారి ఆ బిట్ వచ్చినా అది అక్కడ ఉంది అని మీకు అర్థం కావాలి. సో అలా ఇప్పుడు హిస్టరీ అయినా కానీ స్పెక్ట్రమ్ లో అది ఎక్కడ ఉంది, అంత లెవెల్ ఆఫ్ రీడింగ్ ఉండాలి. ఎక్కువ రీడింగ్ ఉండాలి ఫస్ట్. మేబీ అంటే డిపెండ్ ఆన్ యావరేజ్ ఇండివిజువల్ ఒక 1 year అట్లీస్ట్ చదవాలి, బాగా చదవాలి.
అప్పుడు ఎక్కువ టైం యూజ్ చేయాలి, 12 hours 14 hours. ఫస్ట్ అటెంప్ట్ నేను 2020లో ఇచ్చాను ఓకే. యూపీఎస్సీలో. దట్ టైం కోవిడ్, లాక్డౌన్ లో ఉండే, ఇంట్లోనే ఉండే, ఇంకా అప్పుడు వేరే పని కూడా ఏం లేదు చేయడానికి. సో నేను డైలీ చదువుతుండే, 12-1 వరకు కూడా చదువుతుండే. అప్పుడు వెరీ డెడికేటెడ్ గా చదువుతుండే. ఫస్ట్ అటెంప్ట్ ఖచ్చితంగా ఎవరైనా చదువుతారు, అంటే యూ ఆల్సో నో, బట్ అవర్ ఫ్రెండ్స్ ఆల్సో నో. ఫస్ట్ అటెంప్ట్ ఖచ్చితంగా చాలా సీరియస్ చదువుతారు, అదే చాలా బాగా చదవాలి. ఫ్రెషర్స్ అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఫ్రెషర్స్ ఫస్ట్ రాగానే చాలా దాని ఇంట్రెస్ట్ తోని ఎంతూజియాజంతో ఉంటారు. అప్పుడు బాగా చదవాలి, అప్పుడు టైం వేస్ట్ చేస్తే మళ్ళీ చదవలేము. సీనియర్స్ అయ్యే కొద్దీ మనకి చదివిందే కదా అనే ఒక లెథార్జిక్ బిహేవియర్ వస్తుంది. కానీ ఫస్ట్ అటెంప్ట్ గట్టి చదివితే తర్వాత కూడా మీకు బాగా గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ నేను ఫస్ట్ లో చదివింది ఇప్పటికీ నా ఆన్సర్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఆ పాయింట్స్ ఏంటంటే నాకు బ్రెయిన్ లో ఇప్పుడు అవి అంత దారుణంగా స్టిక్ అయిపోయాయి. సో రిపీటెడ్ గా ఎన్నిసార్లు అడిగినా నేను అవే రాస్తాను. సో ఫస్ట్ టైం చదివిందే చాలా ఇంపార్టెంట్. అప్పుడు చాలా జాగ్రత్త చదువుకోవాలి. తర్వాత కంటిన్యూస్లీ రీడ్ ఎవ్రీథింగ్ సేమ్ థింగ్, బట్ నీకు ఫాస్ట్ గా అవుతుంటది అనమాట. ఫస్ట్ టైం చదివినంత స్ట్రెస్ అంత టైం నీకు పట్టదు తర్వాత టైమ్స్ లో. తర్వాత మెల్లగా నోట్స్ చేసుకోవడము, రివిజన్ చేయడం అది చేయాలి. మీరు ఓబ్రాయ్ సార్ స్టూడెంట్ కూడా, సో మీకు ఓబ్రాయ్ సార్ టీచ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఇచ్చేవారు అండ్ అవి మీ ప్రిపరేషన్ ప్రాసెస్ లో ఎలా హెల్ప్ అయ్యాయి? ఓబ్రాయ్ సార్ నాకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకటి అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇండియన్ ఎకానమీ చెప్పాడు. అయితే అప్పుడు సార్ ఇప్పుడు నేను ఇప్పటిదాకా నేను మాట్లాడిందంతా నోట్స్ మేకింగ్ అని ఇవంతా సార్ అప్పుడు మాకు చెప్పినవి. మనం మల్టిపుల్ టైమ్స్ చదవాలి, చదివిన దాన్ని నోట్స్ చేసుకోవాలి. నేను ఇచ్చే నోట్స్ ఇప్పుడు మీరు రాసుకున్నా దాని తర్వాత మీ నోట్స్, మీ ఓన్ నోట్స్ మీకు ఉండాలి అనేది బాగా చెప్పేవారు. అండ్ సార్ మెయిన్ బేసికల్గా డెడికేషన్ అండ్ డిసిప్లిన్ గురించి ఎక్కువ ఉండేది. సార్ చెప్పేది, ఎందుకంటే ఆయన టైంకి వచ్చేవాళ్ళు. 8 o'clock క్లాస్ అంటే 7:58 7:55 ఆయన లోపల ఉన్నాడు, మేము లేట్కి వెళ్ళేవాళ్ళం. సో హీజ్ అన్ ఆర్మీ మ్యాన్, ఆ పంచువాలిటీ ఉంది. సో అది ఆ డెడికేషన్, డిసిప్లిన్ అండ్ పంచువాలిటీ బాగా ఉంటుండే సార్. ఎందుకంటే అదే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డైలీ అదే బోరింగ్ లైఫ్ ఉంటుంది. ఎవ్రీ డే యూ గో టు స్టడీ హాల్, యూ ఓపెన్ ద బుక్స్, యూ రీడ్, అగైన్ యూ కమ్ బ్యాక్, స్లీప్, అగైన్ యూ గో. సేమ్ లైఫ్ అనేది, బోరింగ్ లైఫ్ అనేదే ఉంటుంది. బట్ అదే మీరు చేయాలి, అదే కంటిన్యూ చేస్తేనే యూ విల్ గెట్ సక్సెస్. అండ్ ఆన్సర్ రైటింగ్ అనేది ఆఫ్ కోర్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఏ డ్రీమ్ లో, ఫార్ ఫెస్ట్ డ్రీమ్ లోనైనా ఆన్సర్ రైటింగ్ అనేది వదిలేయద్దు. యూ హ్యావ్ టు రైట్ పక్కా. ఇఫ్ నన్ను అడిగితే ఖచ్చితంగా కోచింగ్ కన్నా మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. కోచింగ్ అది దట్ ఈస్ ఇండివిజువల్ చాయిస్, ఫస్ట్ పాయింట్. సో మెంటర్షిప్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఏ పని చేస్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే పాడ్కాస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు నేను కరెక్ట్ మాట్లాడానా లేదా అనేది మిమ్మల్ని ఒక రివ్యూ అడుగుతాను. దట్ ఈస్ నథింగ్ బట్ మెంటర్షిప్. సో వెన్ వి టాక్ అబౌట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, టీజీపీఎస్సీ గురించి మాట్లాడుకుంటే చాలాసార్లు క్యాన్సిల్ అయ్యి అసలు అవుతుందో లేదో, అయినా తర్వాత రిజల్ట్ వస్తుందో లేదో, ఇన్ని స్పెక్యులేషన్స్లో అసలు ఆ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఫస్ట్ అంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించచ్చు, కానీ నాకు నోటిఫికేషన్ పడ్డ రోజే తెలుసు మేడం. ఓకే, ఐ మీన్ ఖచ్చితంగా నేను డెప్యూటీ కలెక్టర్ అవుతా అని నేను ఫస్ట్ రోజే నాకు అర్థమైపోయింది. బికాస్ 22 నోటిఫికేషన్ పడే వారికి ఐఎమ్ వెరీ, అంటే చాలాసార్లు రివిజన్స్ చేశాను, చాలా చదివాను. జస్ట్ నేను తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ చదవాలి. మిగతాదంతా ఆల్రెడీ నాది అయిపోయింది. ఐఎమ్ రెడీ టు గివ్ ద ఎగ్జామినేషన్. నాకు ఇంకా పోస్ట్ రావడమే లేట్ అని ఫస్ట్ రోజు నుంచి అనుకున్నాను. బట్ లాస్ట్ అదే అయింది, దట్స్ ఫైన్. బట్ రిపీటెడ్ కేసెస్ అని నేను అదే చెప్పాను. ఫస్ట్ నేను అనుకున్నాను కదా ఖచ్చితంగా క్రాక్ చేస్తానని. వాళ్ళు ఎప్పుడైనా ఎగ్జామ్, నేను ఒకటే అనుకునేవాడు ఎప్పుడైనా ఎగ్జామ్ అని. బట్ మనం ప్రిపరేషన్లో లేకుండా ఉంటే మనమే లాస్ అవుతాం. బికాస్ అన్ని వెయిట్ చేస్తాయి, కానీ ఈ ఎగ్జామ్ అనేది డిలే అవ్వదు. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, ఇట్ ఈస్ గాన్. మనం ఎగ్జామ్ టైంలో కరెక్ట్గా ప్రిపేర్డ్గా లేకపోతే మనమే లాస్ అవుతాం, కానీ వేరే ఎవరు లాస్ అవ్వరు. సో నేను ఎవ్రీ టైం ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టని నేనైతే ఖచ్చితంగా కొట్టాలి అనే దాంట్లోనే ఉన్నా. స్ట్రెస్ అనే అంటారా, 2 times క్యాన్సిల్ అయ్యింది. అసలు మన చేతిలో లేని రీజన్ అది. మన ప్రాబ్లం కాదు, మనం ఏం చేయలేదు. అన్ని అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్ వల్ల
డిలే అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. బట్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ మెయిన్లీ, మేమందరం స్ట్రాంగ్ ఉన్నాం. టీజీపీఎస్సీ యూపీఎస్సీలో కూడా మీరు 6 years నుంచి కంటిన్యూస్ గా ప్రిపేర్ అవుతారు. సో ఈ స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసేవారు? అంటే యూ యూస్ టు టేక్ బ్రేక్స్? యా షూర్, ఆఫ్ కోర్స్. నేను ఎవ్రీ 15-20 days కి, అంటే ఇందాక మీరు చెప్తున్నారు ఫస్ట్ ఒక 3 years చాలా స్ట్రెస్ఫుల్ గా ఉండేది, నేను స్ట్రెస్ వదిలేసినప్పటి నుంచి ఐ క్రాక్డ్ ఎవ్రీ ఎగ్జామినేషన్. స్ట్రెస్ ఫస్ట్ 3 years అదే అది మరి 3 years చెప్పాను కదా మీకు. ఇప్పుడు నేను 3 years కి ఫుల్లీ ప్రిపేర్డ్ ఉండే నోటిఫికేషన్ పడేటప్పటికి, ఎందుకంటే నేను చదివాను కాబట్టి. చదివే టైంలో రిజల్ట్ రాలేదు, తర్వాత స్ట్రెస్ అంటారా, ఫ్రెండ్స్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళిపోయాడు. నాకు సాఫ్ట్వేర్లో మొత్తం అంతా ఫ్రెండ్స్ ఉన్నారు, నా బీటెక్ అయినా కానీ నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, వాళ్ళతో ఎక్కువ హ్యాంగ్ అవుట్ అయ్యేవాడిని. సో వాళ్ళతో ఉంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కదా, మనకి ఇది గుర్తురాదు. అప్పుడు వాళ్ళ లైఫ్ ఎట్లా ఉన్నాయి వాళ్ళది, అది బాగుంది. టూర్స్ ఐ మీన్ ఏదైనా ట్రావెలింగ్ ఎటైనా వెళ్ళడము. అప్పుడు మళ్ళీ వచ్చినాక యాక్చువల్గా అందరూ ఏం ఫీల్ అవుతారంటే ఇది టైం వేస్ట్ ప్రాసెస్ అనుకుంటారు. మా రూమ్మేట్స్ కానీ వేరే ఫ్రెండ్స్ కూడా అదే అనుకునేవాళ్ళు, ఏంటి బ్రో ఇంత క్యాజువల్గా ఉన్నాడు, చిల్ ఉన్నాడు, అది ఇది అంటే. అప్పుడు నేను వాళ్ళకి అదే చెప్పాను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఒక ట్రిప్ ప్లాన్ చేశారు మేడం, వాళ్ళు వెళ్తారు, నేను వెళ్ళాల, ఇక్కడే ఉన్నాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ అని చెప్పి ఈ రోజులన్నీ వేస్ట్ అవుతాయి. అదే మనం వెళ్ళిపోయాం అనుకోండి, సేమ్ కాదు, డబుల్ వస్తాం, మనం చూసేస్తాం అని చెప్పి వస్తాం. అందరు ట్రిప్కి వెళ్ళలేరు, మనం ఇక్కడ ఆర్టీసీ క్రాస్ వస్తున్నాం, ఖచ్చితంగా ఎవ్రీ ఫ్రైడేనో ఏదో పెద్ద మూవీ వస్తుంది. వచ్చినప్పుడు వచ్చే ముందర టికెట్స్ కోసము, వచ్చినాక సినిమా ఎలా ఉందో రివ్యూ కోసము చాలా టైం వేస్ట్ అవుతుంది. నేను స్టడీ హాల్స్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, ఆ డిస్కషన్ బాగా ఎక్కువ ఉంటది, ఎట్లుంది మూవీ ఏంది అని. అదే మూవీకి వెళ్ళి వచ్చేసారు అనుకోండి 2 గంటలతో అయిపోతుంది, 2 hours అయిపోతుంది. లేకపోతే ఇది 10 hours 12 hours ఆర్ 2 days టైం వేస్ట్ ప్రాసెస్. సో మూవీకి వెళ్ళాలంటే వెళ్ళిపోవాలి, వచ్చేసేయాలి, ఆలోచించొద్దు. ఫస్ట్ మైండ్ లో ఓన్లీ స్టడీస్ గురించి ఉండాలి, వేరే ఎక్స్ట్రా స్టఫ్ ఉండొద్దు. ఆల్రెడీ మనకి చాలా బర్డెన్. సో అది మెయిన్ గా స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి నీకేమైనా అనిపిస్తే చేసేయాలి. అప్పుడు చేద్దాం, ఇప్పుడు చేద్దాం, ఇదే ఈ కొంతమంది ఉంటారు నా ఫ్రెండ్స్, టీ తాగొద్దాం పదనా అంటే ఇంక ఇక్కడ వరకు చదివినాక వస్తాను నేను అంటే, నువ్వు చదివే ప్రాసెస్ లో టీ తాగాలనే మైండ్ లో ఉంటుంది నీకు. ఆ చదివేది కూడా సరిగ్గా చదవు, ఇది అయిపోయినాక చదువుదామని. అదెందుకు, అక్కడ టీ తాగేసి వచ్చి కూడా చదవచ్చు కదా. సో నీకు అనిపించినప్పుడు చేసేయాలి, దట్ ఈస్ ద మెయిన్. అప్పుడు నేను అదే చేశాను, నాకు అది వర్క్ అయింది. అందరూ అంటే ఇప్పుడు వినేవాళ్ళు కూడా షాక్ అవ్వచ్చు, బట్ నాకు వర్క్ అయింది కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ 3 years అన్ని ఏం చేయకుండా అన్ని క్లోజ్ చేసి సైలెంట్ గా చదువుకోవడం అనేది చేసేవాడిని. లాస్ట్ 2 years నుంచి మేము ఎన్ని ట్రిప్స్కి వెళ్ళామో నాకే తెలుసు. బట్ స్టిల్ ఐఎమ్ నౌ స్టాండింగ్ హియర్. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ డు యూ రీడ్ వెన్ యూ ఆర్ రీడింగ్. అంతేగాని అదన్నీ పెట్టుకొని 4 గంటలైనా ఫోకస్ గా చదవాలి, చదివిన దాన్ని కరెక్ట్ గా రివైజ్ చేయాలి. పియర్ గ్రూప్, ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నాము, మేము 5 members కలిసి చదువుకున్నాం, 4 members కి రిజల్ట్స్ వచ్చాయి, మేము అందరం సేమ్ వేలా చదివాము. బట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమందరం ఒకవేళ సక్సెస్ అయితే నేను ఒక్కడినైనా అనుకోవచ్చు, అందరం అయినాం కదా. సో దట్ ఈస్ 100% రిజల్ట్. వాళ్ళు ట్రిప్స్కి వెళ్ళడము, చిల్ అవ్వడము, హ్యాంగ్ అవుట్ అవ్వడం ఫ్రెండ్స్ అన్నీ చేశారు, బట్ స్టిల్ దే హ్యావ్ గాట్ ద రిజల్ట్స్. అది మెయిన్ గా ఏంటంటే స్ట్రెస్ అనేది మైండ్ లో నుంచి తీసేసినప్పుడు యాక్చువల్లీ గెట్ బెటర్ రిజల్ట్స్. అందరూ అది ఎక్స్పీరియన్స్ అవుతారు కూడా చేస్తే. సో టీజీపీఎస్సీకి మీరు ప్రిపేర్ అవుతున్న టైంలో అశోక్ నగర్లో చాలా ఉద్యమాలు జరిగినాయి, స్టూడెంట్స్ రోడ్ మీదకి వచ్చి ధర్నాలు చేశారు. సో ఆ టైంలో మీరేం చేశారు? మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారా, లేకపోతే ఇంట్లో కూర్చొని చదువుకున్నారా? ఇవన్నీ ఎందుకు, ఐ విల్ ఫాలో ది ప్రాసెస్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ విల్ హ్యాపెన్ అని. అంటే ఫస్ట్ పాయింట్ 2 times క్యాన్సిల్ అయింది ఇంతకు మనం మాట్లాడుతున్నప్పుడు. సో 2 times క్యాన్సిల్ అయినప్పుడు మన చేతిలో లేదు అది. మనం వల్ల క్యాన్సిల్ అవ్వలేదు, మనకు అసలు దానికి మనకి సంబంధం లేదు. సో ఎవ్రీ టైం నేను ప్రిపరేషన్ మీదనే చాలా ఫోకస్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఇన్ కేస్ నేను రోడ్ మీదకి వచ్చి గొడవలు చేసి ఇలా మాకు అన్యాయం జరిగింది అని నేను అడిగిన, దానివల్ల ఇప్పుడు జరిగింది నేను ఆపలేకపోయాను. సో మెనీ పీపుల్ కేమ్ ఆన్ రోడ్స్, కానీ ఏం జరగాల్సిందో అదే జరిగింది. నేను నా సైడ్ నుంచి పర్ఫెక్ట్ గా 100% రెడీగా లేకపోతే నేను వారిలో ఓడిపోతా కదా. సో
అది చేయలేదు నేను యాక్చువల్లీ. లాస్ట్ 1 month రూమ్లోనే ఉండే అందరం కలిసి చదువుకున్నాము, మల్టిపుల్ రివిజన్స్ చేసినాము. అదే యాక్చువల్లీ ఎగ్జామ్ ముందుల 20 days 1 month చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీకైనా టీజీపీఎస్సీకైనా. ఆ క్రూషియల్ టైంలో ఏమైంది, ఎలా ఉండాలంటే ఎవరైనా కానీ లాస్ట్ 1 time రివిజన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ 20 days కానీ 30 days కానీ 6 subjects 7 papers 6 papers ఉండే 3 days ఈచ్ పేపర్ పెట్టుకొని చదివాం మేము. అది కంప్లీట్ చేసాం. బిఫోర్ ఎగ్జామ్ 6 papers వర్ కంప్లీటెడ్. అండ్ ఆఫ్టర్ ఆ 6 days ఎవ్రీ ఎగ్జామ్ ముందు రోజు ఫాస్ట్గా రివైజ్ చేసుకోవడం, ఆన్సర్స్ అన్ని మనం ఎలా రాయగలం ఏంటి అనేది చూసుకోవడం, అది బాగా హెల్ప్ అయింది. సో మన చేతిలో లేని విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచించవద్దు. మన చేతిలో ఉన్న విషయం ఏంటి, ప్రిపరేషన్. సో దానికి బాగా ఫోకస్డ్గా ఉండాలి, అది కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ప్రాసెస్ అనేది డిలే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ రిజల్ట్ అనేది పక్కా వస్తుంది. రిజల్ట్ వచ్చిన రోజు రిగ్రెట్ అవ్వకుండా ప్రిపరేషన్లో ఫోకస్ చేస్తే విల్ విన్. సో మీ ప్రిపరేషన్ ప్రాసెస్లో మీరు ఎలాంటి మిస్టేక్స్ చేశారు అండ్ మీరు ఏం రెక్టిఫై చేసుకున్నారు? ఇప్పుడు నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, నోట్స్ చేసుకోవాలి అని. అది నేను చేయలేదు. సో నేను చేసిన తర్వాతనే ర్యాంక్ వచ్చింది. అందరూ మనకు చెప్తారు టాపర్స్ పేపర్ చదవాలి అని, చదివితేనే వస్తుందని. సో అది నేను ఫస్ట్ చేయలేదు. చేయాలి, పేపర్ చదవాలి, న్యూస్ పేపర్ చదవాలి. బికాస్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద వరల్డ్. ఎప్పటిదో పాత చదువుతూ అసలు ఏం జరుగుతుంది, ట్రెండ్స్ ఏంటి అనేది మనం టచ్లో లేకపోతే తెలియదు. సో అండ్ స్ట్రెస్, మనం ఇంతకు మాట్లాడుకున్నాం, స్ట్రెస్ ఎక్కువ ఉంచుకోవద్దు. ఇమీడియట్గా స్ట్రెస్ రిలీవ్ చేసుకో. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాలి. డైలీ 5 answers మీ ఇష్టం, మీరు పెట్టుకొని మీరు రాసుకోవాలి. మీ ఫ్రెండ్కి ఇచ్చి కరెక్షన్ చేయించుకోవాలి, లేకపోతే మెంటర్ ఎవరైనా పెట్టుకుని వాళ్ళతో కరెక్షన్ చేయించాలి. డైలీ ఆన్సర్ రైటింగ్ రాసుకుని మార్క్స్ డజంట్ మ్యాటర్, మీ ఇంప్రూవ్మెంట్ మీకే అర్థమైపోతుంది. నేను టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఫస్ట్ టైం రాసిన ఆన్సర్స్కి లాస్ట్ రోజు రాసిన ఆన్సర్స్కి చాలా తేడా ఉంది. విల్ నోటీస్ ద చేంజ్. అండ్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు 3 P's నమ్ముతాను మేడం. 3 P's ఏంటి అంటే పేషెంట్గా ఉండాలి మనం, అండ్ పర్సివరెన్స్ ఉండాలి. థర్డ్ది పర్ఫార్మెన్స్ ఇన్ ప్రెషర్లో పర్ఫామ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, మన యూపీఎస్సీ రాసిన టీజీపీఎస్సీ రాసిన మనకు మాక్ మెయిన్స్ నడుస్తుంది. మాక్ మెయిన్స్ నడిచినప్పుడు ఇక్కడికి వచ్చి క్లాస్ రూమ్లో మీరు పెట్టే ఇక్కడ ఏదో ఒక క్లాస్ రూమ్లో 10 to 1 లేకపోతే 2 to 5 పెడతారు. అప్పుడు వచ్చి ఖచ్చితంగా సీట్లో కూర్చొని రాయాలి. నేను రూమ్లో కూర్చొని రాస్తా, స్టడీ హాల్లో కూర్చొని రాస్తా, ఒక ఆన్సర్ రాసి పడుకుంటా, మళ్ళీ ఇంకో ఆన్సర్ రాస్తా, డజంట్ వర్క్. నేను చాలా మందికి చెప్పిన, నేనే పెద్ద ఎగ్జాంపుల్. నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 2 to 5 రాసి సబ్మిట్ చేసి కరెక్షన్ అయ్యేదాకా మళ్ళీ 2-3 సార్లు వెళ్ళి, దట్స్ మై హెడేక్. నాకు కదా ర్యాంక్ రావాల్సింది, ఇన్స్టిట్యూట్కి ఏం అవసరం. మీరు షెడ్యూల్ ఇస్తారు, పెడతారు, రమ్మంటారు. నీకే ఎంతసేజం లేకపోతే టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు దట్ ఈస్ ద మెయిన్ థింగ్. టెస్ట్ సిరీస్ అనేది రాసినప్పుడు ఖచ్చితంగా ఇవి చేయాలి ఆఫ్లైన్. ఎందుకంటే రియల్ టైమ్ ఎగ్జామినేషన్లో ఎట్లా ఉంటుందో చూడడానికి నువ్వు డబ్బులు కట్టావు, నువ్వు స్టడీ హాల్లో రాస్తే ఇంకెందుకు. సో మెయిన్ ఎగ్జామినేషన్ ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉంటుందో అట్లా ఎక్స్పీరియన్స్ చేస్తూ మాక్ టెస్ట్ రాస్తే, అన్ని ఎక్స్పెరిమెంట్స్ మాక్ టెస్ట్లో చేస్తారు. స్ట్రాటజీస్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ అవన్నీ మాక్ టెస్ట్లో చేయండి. రియల్ టైమ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పర్ఫెక్ట్ స్ట్రాటజీతో వెళ్ళాలి. నేను అలానే వెళ్ళాను. నా వీక్నెస్ ఏంది, నా పాజిటివ్స్ ఏంది, నా స్ట్రెంగ్స్ ఏంది నాకు మాక్ టెస్ట్లో అర్థమైపోయింది. నా వీక్నెస్ నేను బొమ్మలు వేయలేను, డయాగ్రామ్స్ వేయలేను, లేకపోతే చార్ట్స్ కానీ పై చార్ట్స్ కానీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్. అది నాకు మాక్ టెస్ట్లో అర్థమైపోయింది. సో ఐ హ్యావ్ స్టేడ్ అవే ఫ్రమ్ ఆల్ దిస్. మ్యాప్లు వేయడం కూడా ఐఎమ్ వెరీ బ్యాడ్, డ్రాయింగ్ అనేది కొంచెం నాకు రాదు. సో ఐ హ్యావ్ ఫోకస్డ్ ఇన్ కంటెంట్. ఒక్కొక్క ఆన్సర్కి ఎట్లా మంచి సబ్స్టాన్షియేటెడ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. హిస్టరీలో ఎగ్జాంపుల్స్ ఇవ్వాలని ఎవరికి తెలియదు. ఐ థింక్ ఐ హ్యావ్ ఇన్వెంటెడ్, మన ఇట్లా కూడా రాయొచ్చు అని ఆ మోడ్ ఆఫ్ రాశాను. అండ్ ఎకానమీ, ఎవ్రీ ఆన్సర్స్కి ఎవ్రీ పాయింట్కి సబ్స్టాన్షియేషన్ ఇచ్చాను నేను. ఒక ఎగ్జాంపుల్ ఆ స్ట్రాటజీతో వెళ్ళాను నేను. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. ఒకవేళ క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఈస్ డిమాండింగ్ వే ఫార్వర్డ్, ఐఎమ్ రైటింగ్ దట్, ఆర్ ఎల్స్ దట్ ఈస్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. సో ఎవ్రీ పాయింట్కి సబ్స్టాన్షియేషన్, అదంతా మాక్ టెస్ట్లో నేను ప్రాక్టీస్ చేసింది. సో నెంబర్ ఆఫ్ టెస్ట్ ఇఫ్ యూ గివ్, అది కూడా రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్లో. నాకు ఎందుకంటే 3 hours 15 questions అయ్యేవి కావు, సమ్ టైమ్స్ 12-13 అయ్యేవి. చాలా మందికి ఇప్పుడు లాస్ అయ్యేది మెయిన్ ఎగ్జామ్లో దే డిడ్ంట్ రైట్ 2-3 questions. నేను లాస్ట్ మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి 5 minutes ఎవ్రీ పేపర్ నాకు మిగిలింది.
అన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేసినాక కూడా. బట్ తెలంగాణ మూమెంట్ ఒకటి లాస్ట్ ఇంకా పేపర్ తీసేసే వరకు రాసా, బికాస్ ఐ హ్యావ్ దట్ మచ్ కంటెంట్ విత్ మీ. తెలంగాణ మూమెంట్ ఏంటంటే క్రోనాలజీ చాలా ఎక్కువ ఉంటుంది, కంటెంట్ ఎక్కువ ఉంటుంది, రాయాలి. సో అది ఒకటి కొంచెం ఇబ్బంది అయింది, కానీ మిగతా పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం వల్లనే మనకి టైం మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ నార్మల్ మోడల్ ఆన్సర్స్ ఇప్పుడు మనం రాసుకునేటప్పుడు ఇప్పుడు 7:30 స్టార్ట్ చేశారు, ఆ స్టార్ట్ టైం రాసుకోవాలి. వెన్ యూ ఎండ్ ద ఆన్సర్ యూ హ్యావ్ టు రైట్ ద ఎండ్ టైమ్ ఆల్సో. 7:39, 7:40, 7:45, దట్ ఆల్సో మ్యాటర్స్. 15 minutes లో క్వశ్చన్ రాస్తున్నప్పుడు యూ హ్యావ్ టు కట్ డౌన్ 15 questions 180 minutes లో రాయాలంటే నియర్లీ 12 minutes per question. 12 minutes నువ్వు బార్డర్ దాటావంటే యూఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ కాంపిటీషన్. సో దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, క్యాలిక్యులేటివ్ ఉండాలి, ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటివ్ మేడం. అంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఇది రాయాలి. ఇప్పుడు నేను మాక్ టెస్ట్ ఎవాల్యుయేషన్ కూడా చేశాను సమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, మన అశోక్ నగర్ ఇన్స్టిట్యూట్స్. నేను యాజ్ ఎ స్టూడెంట్ ఉన్నాను, ఎవాల్యుయేటర్ ఉన్నాను. వెన్ ఐఎమ్ కరెక్టింగ్ ఆన్సర్స్, నాకు అరే ఈ క్వశ్చన్ కి ఈ పాయింట్స్ కాదు, వేరే రావాలి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఇన్ ద అదర్ వే ఐఎమ్ డెలివరింగ్. ఎక్స్పెక్టింగ్ డెలివరింగ్ ఒకటే చేస్తే మనకి అర్థమవుతుంది. కస్టమర్ డిమాండ్ ఏంది తెలిసినప్పుడు ప్రొడ్యూసర్ బాగా మంచి ప్రొడక్ట్ తీసుకొస్తాడు కదా. సో ఇన్ ద సేమ్ వే నాకు అది బాగా హెల్ప్ అయింది. నేను కరెక్షన్స్ చేసేటప్పుడు ఈ పాయింట్ రావాలి, ఈ పాయింట్ రావాలి, ఈ పాయింట్ రావాలి, ఇది లేకపోతే ఇది అవసరం లేదు. సో ఫైనల్ గా నేను ఒక అందరికి అదే చెప్తాను, when you read something, when you can frame a question out of it, answer మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ నాకు తెలుసు అని అదంతా చూసినాక నాకు ఒక 1 line వచ్చింది. ఎవరైనా తెలిసింది రాయకూడదు, అడిగింది మాత్రమే రాయాలి. అదే అందరికి చెప్తాను నేను. సో అందరు ఏంది తెలిసిందంతా రాసేస్తారు క్వశ్చన్ అడిగితే, కానీ అట్లా రాయద్దు, అడిగింది మాత్రమే రాయాలి. అది సో అది కరెక్షన్స్ కూడా బాగా యూజ్ అయింది నాకు, కరెక్షన్స్ చేయడము. ఆర్ ఆ క్వశ్చన్కి మోడల్ ఆన్సర్స్ నేనే రాసిచ్చిన కూడా కొన్ని సార్లు, ఇంకా పార్ట్ టైం లాగా. సో అది కూడా మంచి యూస్ఫుల్ ఎక్సర్సైజ్. అంటే మనం అందరికీ టెస్ట్ సిరీస్ ఇవాల్యుయేట్ చేసే ఆపర్చునిటీ రాదు, బట్ ఇఫ్ యూ హ్యావ్ 5 friends, 4 friends నువ్వు కరెక్షన్ చేయొచ్చు, అది ఒక మిగతా ఫ్రెండ్స్ మీరు. సో అది కూడా ఇంపార్టెంట్. యూ షుడ్ నో ద అదర్ సైడ్ ఆల్సో. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నువ్వేం రాయాలని నీకు అర్థమవుతుంది. నేను కరెక్ట్గా డెలివర్ చేశాను, అది నాకు ఇప్పుడు ఐఎమ్ టెలింగ్. నేను ఎగ్జామ్ అయిపోయినా కూడా నాకు తెలుసు, బట్ రిజల్ట్ ఏమొస్తుందో తెలియదు కదా, వచ్చినాక చెప్పడం వేరు. నేను అదే చెప్తున్నా కదా, ఫస్ట్ డే 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆ రోజు నుంచే. నేను ఏదో ఇప్పుడు అయినా అని చెప్పట్లేదు, ఆ రోజు నుంచే నేను ఐ నో హౌ టు డూ. ఆ స్కిల్ ఉంది నాకు. ఫస్ట్ మీకు ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో చెప్పాను కదా, మనం స్కిల్ మన స్కిల్ ఏందో మనకు తెలియాలి. తెలిసినప్పుడు వీల్ డెవలప్ ఇట్. అసలు స్కిల్ తెలియకపోతే ఏం చేయాలో అర్థం కాదు. ఆ ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా వాట్ ఐఎమ్ గుడ్ ఎట్ అనేది వేసుకుంటే ఎవ్రీవన్ విల్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ మాస్టర్ దట్ స్కిల్ డెవలప్ చేయడమే ఇక్కడ ఆర్ట్. అది యూపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా, ఇంకో వేరే ఏదైనా ఫీల్డ్ అయినా. సో స్కిల్ ని నమ్ముకోవాలి. So once again, congratulations Venkat garu for this huge success, and thanks for coming to our institute and inspiring all our students, and you took an interactive session with them. It's very inspiring, and such an inspiring story. And ante software engineer ga start chese, and you left it to make an impactful impact in the society. So it's a very great story. Thank you. Thanks for coming. Thank you, ma'am.